మనం నిత్యం పూజించే సమయంలో తులసి మొక్కని ఎక్కువగా పూజిస్తుంటాం. తులసీదేవిని సాక్షాత్తుగా శ్రీ విష్ణువుగా ప్రార్థిస్తాం. అలాగే శ్రీ మహాలక్ష్మిగా కూడా మనం కొలుస్తుంటాం. ఇక కార్తీక మాసంలో తులసి మొక్కని అలాగే ఉసిరి చెట్టుని కలిపి క్షీరాబ్ది ద్వాదశి రోజున ఇద్దరికి పెళ్లి కూడా చేస్తాం. తులసి కళ్యాణాన్ని ప్రతి ఇంట్లో నిర్వహిస్తాం. ఇక తులసీదేవి అన్న తులసి దళాలతో పూజ అన్న శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం. ఇక వెంకటేశ్వర స్వామికి అయితే తులసి మొక్క అంటే ఎంతో ఇష్టం. అందుకనే తులసీదేవితో ఆరాధన చేస్తే ఆ శ్రీనివాసుడు మన ఇంట్లో కొలువై ఉంటాడు అని మన పెద్దలు పురాణాలు చెప్తున్నాయి. ఇక విషయానికి వస్తే తులసీదేవిని పూజించే విషయంలో చాలామంది పూజని కరెక్ట్గా చేస్తున్నప్పటికీ కూడా కొన్ని నియమాలను పాటించడం మర్చిపోతున్నారు. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మనం ఎప్పుడు కూడా తులసిని పూజించే సమయాన్ని తులసి చెట్టుని మనం చెట్టులో నుంచి దళాలని కోస్తున్నప్పుడు లేకపోతే ఆకులను కోస్తున్నప్పుడు ఉదయం పూట మాత్రమే కొయ్యాలి. అంతేకాకుండా మంగళ శుక్రవారాలు తులసి మొక్క మీద చెయ్యి వేయకూడదు. కేవలం నీళ్లు మాత్రమే పోయాలి. కొయ్యడానికి చెయ్యి వేయకూడదు, కానీ పూజించవచ్చు. ఇక తులసి మొక్కలోని ఆకులను ఎప్పుడు కూడా ఇంటి మగవాడు మాత్రమే కొయ్యాలి. అంటే మీ ఇంట్లో ఉన్న తండ్రి గారు కానీ, భర్త కానీ, లేకపోతే తోబుట్టువులు కానీ, కొడుకు కానీ, ఇంకా ఇంట్లో ఎవరు లేరు అనుకుంటే చిన్న బాబు చేతైనా కోయించాలి. కానీ ఆడవాళ్ళు ఆ తులసి మొక్కలోని ఆకులు కొయ్యకూడదు. ఇక వేరే పరిస్థితి లేదు, మా ఇంట్లో మగవాళ్ళు లేరు అనుకున్నప్పుడు తులసి మాతకి దండం పెట్టుకుని, అమ్మ ఇట్టి కారణం చేత మేము ఇలా చేయవలసి వస్తుంది అంటూ ఒక్కసారి ఆవిడ అనుమతి తీసుకుని నీళ్లు పోసి ఆ తర్వాత కొయ్యాలి. ఇది పరిపాటి. ఇక రెండో విషయం ఏంటి అంటే, చాలామంది గుడి నుంచి తెచ్చుకున్న తులసి ఆకుల్ని, అంటే మనం విష్ణు ఆలయానికి వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో మనకి దేవుడికి పెట్టిన తులసి మనల్ని మనకి ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో మనం ఆ తులసిని ఏం చేయాలో తెలియక అక్కడ గుడిలో పెట్టేయటమో లేకపోతే ఇంటికి తీసుకువచ్చి మనం ఒక పవిత్రమైన స్థానంలో పెట్టడమో చేస్తూ ఉంటాం. ఆ తర్వాత అది వాడిపోయిన తర్వాత దేవుడి సామాగ్రిని పెట్టే చోట ఆ ఆకుల్ని పెట్టి నిమజ్జనం చేస్తూ ఉంటాం. ఇది మనకి తెలిసిన విషయం. కానీ తెలియని విషయం ఏంటి అంటే, తులసి ఆకులు పరమ పవిత్రమైనది. అందుకని తులసి ఆకులు తీసుకున్నప్పుడు మనం వాటిని మరుసటి రోజు, అంటే ఉదాహరణకి మీరు శనివారం తులసి ఆకులను తీసుకున్నారనుకోండి ఒక గుడిలో నుంచి, ఆ మరుసటి రోజు అంటే ఆదివారం పూట చక్కగా మీరు స్నానం చేసి ఆ తులసి ఆకుల్ని కడిగేసి ఆ కడిగిన ఆకుల్ని తిరిగి మళ్ళీ వెంకటేశ్వర స్వామికి కానీ మీ ఇష్టదేవుడికి కానీ పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక చాలామంది ఏం చేస్తుంటారంటే తులసి ఆకుల్ని పారేస్తూ ఉండటము, లేకపోతే దేవుడికి ఆల్రెడీ పెట్టేసాము ఇంకా మనం పెట్టడానికి లేదనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. ఎప్పుడైనా సరే తులసి ఆకుల్ని ఎవరైనా మనకి ఇచ్చినా కూడా, దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చినా కూడా తిరిగి మళ్ళా వాటిని సంప్రోక్షణ చేసేసి, అంటే కడిగి వేసి మళ్ళా మన దేవుడికి పెట్టుకోవచ్చు. ఇక అంతేకాకుండా తులసిని ఎప్పుడు కూడా సాయంత్రం 6 దాటిన తర్వాత మనం కొయ్యడం కానీ ముట్టుకోవడం కానీ చేయకూడదు. దూరం నుంచి దీపం పెట్టి బయట నుంచి నమస్కారం చేసుకుని మనం మన పూజని నిర్వహించుకోవాలి. ఉదయం పూట తులసీదేవిని ముట్టుకోవచ్చు. అయితే ఈ విషయం కేవలం తులసి మాతకే కాదండి, ఏ పచ్చని చెట్టుని కూడా సాయంత్రం పూట చేయకూడదు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, తులసీదేవి విషయంలో మనం చేసే కొన్ని తప్పులు. మీకు కూడా ఇలాగే జరుగుతుంటే దయచేసి ఈ రోజు నుంచి మార్చుకోండి. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.